చిన్నారి ప్రేక్షకులకు వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమానికి స్వాగతం. మనం ఎంతో చక్కని వేమన పద్యాల ద్వారా మంచి నీతిని, సమాజానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నాం కదరా. ఈ పద్యాలలో దాగున్న నీతి అందరికీ ఎంతగానో ఉపయోగపడేది. అందుకే ఈ పద్యం యొక్క భావాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు కూడా ఒక చక్కని పద్యం చూద్దామా? వాన రాకడయును ప్రాణంబు పోకడా, కనబడదదెంత గనునికైనా, కానబడిన మీద కలియెట్లు నడుచురా, విశ్వధాభిరామ వినురవేమ. మనకు వర్షం వచ్చేది, అలాగే ప్రాణం పోయేది ముందుగా తెలియదు కదా. ఒకవేళ అలా తెలిసినట్లయితే ఈ తిరిగే కాలచక్రంలోని మర్మం అందరికీ ముందే తెలిసిపోతుంది. అప్పుడు మన జీవితయానం సరిగ్గా సాగదు. అంటే మనకు కొన్ని విషయాలు ఎప్పుడు జరుగుతాయో, ఎలా జరుగుతాయో, ఏ కారణంతో జరుగుతాయో చాలా వరకు తెలియదు. అయితే నేడు విజ్ఞానం కాస్త అభివృద్ధి చెందిన తర్వాత మనం వానలు, వరదలు వచ్చేది ముందుగానే కనుక్కుంటున్నాం. అయితే వేమన ఈ పద్యం రాసే కాలంలో అటువంటి శాస్త్రీయత లేదు. కానీ ఇక్కడ వేమన మనకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఎంత గొప్పవారికైనా కొన్ని విషయాలు తెలియవు. అలా తెలియకపోవడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు అని వేమన మనకు చెబుతున్నారన్నమాట. ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా మరి? వాన రాకడయును ప్రాణంబు పోకడా, కనబడదదెంత గనునికైనా, కానబడిన మీద కలియెట్లు నడుచురా, విశ్వధాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.